నీ ఏం బండిరా నాయనా ఊకూకే రిపేర్ వస్తుంది. మొన్ననే 10,000 పెట్టినా మళ్ళా డుగ్గు డుగ్గు అనబట్టే కొని 4 గంటలకే గిట్లయితే ఏం చేయాలి అని ఫీల్ అవుతుంటారు. ₹1,00,000 బైకుకే గట్లంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ ఆగమైతే ఇంకెట్లుండాలి? బంగ్లానో ఆఫీసో అంటే కూలగొట్టి మళ్ళా కట్టేస్తే కథం. కానీ అది అంత పెద్ద ప్రాజెక్ట్ ఆయే. మేడి పండు లెక్కున్న మేడిగడ్డను మళ్ళా జగబెట్టాలంటే సంతకాల పైకం జాలేతట్టు లేదు పో. అవు మరి 7వ బ్లాక్ రిపేర్లకే ఏం తక్కువ 1,700 కోట్లు కావాలన్నట. దీని పొడుగు 200 మీటర్లు. పునాదుల నుంచి మీ దాకా 11 గేట్ల కాంచెల్లి తీసేయాల్సిందేనట. ఇదిగి నా తలకగయ్యే పని కాదు. నీళ్లు మలపాలంటే కాపర్ డ్యామ్ కట్టాలి. ఒక గల్ల కూల్చబోతే దీనికి అనుకున్న కడమ బ్లాక్ లకు డేంజర్ కావచ్చట. అప్పుడు మేడిగడ్డ పనే కథం అవుతుంది. మరి ఏం చేద్దాము ఎట్లా చేద్దామనే చర్చలు చేస్తున్నారు తోపు ఇంజనీర్లు, ప్రాజెక్టుల గురించి బగ్గ తెలిసిన ఆఫీసర్లు. బీఆర్ఎస్ వల్ల భూమి టెస్టులు చక్క చేయక డిజైన్లు మార్చేసి ఆత్రమాత్రం కడితే 3 ఏళ్లకే గిట్ల పర్యలు బట్టి 5.5 మీటర్లు దశకేంది. ఏమైందో చూస్తానికి ఎవరిని ఓనియాలి. ఈ సర్కార్ వచ్చినాక ఎంక్వైరీ చేపిస్తే బాగోతం బయటపడ్డది. ఢిల్లీలుండే ఎన్డీఎస్సీ ఆఫీసర్లు వచ్చి అంతా చెకింగ్ చేసి నీళ్ళలాగా పడితే మొత్తానికే డేంజర్ అంటే గేట్లు ఎత్తి పెట్టిరట. 7వ బ్లాక్ మళ్ళా కట్టవలసిందేనని సలహా ఇచ్చారు. ఇంతలోనే సర్కారు ఒక కమిటీ వేస్తే అందరితోటి మాట్లాడి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తే దాని మీద అసెంబ్లీలో చర్చ చేసి సిబిఐకి ఇచ్చారు. ఆఖరికి ఏం తెలుస్తుందో గానీ రికార్డుల కోసం గొప్పల కోసం అత్తరపుత్తర కడితే 1,000 కోట్ల రూపాయలు గోదాట్లో పోసినట్టు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,700 కోట్ల ఖర్చు అంటే చూడండి ఇక కాళేశ్వరం కథ ఎట్లున్నదో.